నరేంద్ర మోడీ స్వయంగా 15 రోజుల పాటు 15 ప్రోగ్రాముల్లో తెలంగాణలో పాల్గొంటూ ఉండటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది కాంగ్రెస్ పార్టీ. అదేదో అధికారంలో ఉన్నప్పుడు వచ్చే అధికారాంతమ్మను చూడవాలి అన్నటువంటి పరిస్థితి తరహాలో వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పెద్ద గందరగోళాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజా పరిణామం చూస్తే ఈ మోడీ ఇంపాక్ట్ చూశాక ఇప్పుడు రాహుల్ గాంధీని ఎక్కువసార్లు రమ్మని పిలుస్తున్నారు, ప్రియాంక గాంధీ వద్దన రమ్మన్నారు, సోనియా గాంధీని కూడా రమ్మంటారు. ఎందుకంటే మోడీ ఇంపాక్ట్ తట్టుకోలేం అన్నటువంటిది. రెండోది వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 అందులో సూపర్ ఫెయిల్యూరు, కేవలం పైపైనే తప్పించి అసలైంది ఏ ఒక్కటి అమలు చేయలేదు. మహిళలకు ఇస్తాన డబ్బులు, నిరుద్యోగ భృతో, రైతు బంధు కార్యక్రమం, లేకపోతే ధాన్యం సేకరణ డబ్బులు వెంటనే ఇవ్వడం, ఇవన్నీ మాటలు చెప్పింది తప్పించి చేతల్లో ఏదీ జరగలేదు. అది ప్రజాగ్రహం ఉంది, అసంతృప్తి ఉంది. దాన్ని రేపు నరేంద్ర మోడీ ఎగదోస్తారు. ప్లస్ బీజేపీ జాతీయ నాయకత్వంతో వచ్చి కూర్చుంటోంది, భయం వేస్తుంది. దీంతో అర్జెంటుగా ముందైతే ఎంపీ క్యాండిడేట్లన్నా ఫైనల్ చేయాలనుకున్నారు. అందుకే తాజాగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావుని ఖరారు చేయడం ద్వారా ముందు ఒక వ్యవహారాన్ని సెట్ చేసుకునేటువంటి పనిలో ఉంది.